శ్రోతలకు నమస్కారం. ఈ మా ఆనంద జీవితం అను కార్యక్రమంనకు స్వాగతం. ఈరోజు మనకు వాక్యం అందించువారు సహోదరుడు జోసెఫ్ నందిగాల. ఆనంద జీవితము ఫిబా శ్రోతలకు ప్రభువైన యేసుక్రీస్తు నామమున హృదయపూర్వక శుభములు తెలియజేస్తూ ఉన్నాము. మనము బైబిల్ గ్రంథంలోని ఫిలిప్పీలకు వ్రాసిన పత్రిక నుండి వరుసగా ధ్యానం చేస్తూ ఉన్నాము. ఆనంద జీవితానికి అవసరమైనటువంటి సంగతులను మనము కొద్దిగా ధ్యానం చేస్తూ ఉన్నాము. ఈరోజు అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం నుండి 30వ వచనం వరకు ఉన్న వాక్య భాగాన్ని మనం ధ్యానం చేస్తాము. దానికి సహాయకరంగా 2 వచనాలు మనం చదువుకుందాము. 2వ అధ్యాయము 4వ వచనములో, మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే గాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. 2వ అధ్యాయము 21వ వచనములో, అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు గాని యేసుక్రీస్తు కార్యములను చూడరు. చదవబడిన వాక్య భాగాన్ని దేవుడు దీవించి ఆస్వాదించునుగాక. ప్రియులారా, మనము ఎంతో అభివృద్ధి చెందుతున్నటువంటి యుగములో, ఆధునిక సాంకేతిక ప్రపంచంలో ఒక చోట ఉండి ప్రపంచంలో ఎక్కడికైనా దేనినైనా చూసేటువంటి సదుపాయాలు, మాట్లాడేటువంటి సదుపాయాలు, ప్రయాణించేటువంటి సదుపాయాలు, ఎన్నో అవకాశాలు ఉన్నప్పటికీ కూడా ప్రపంచమే ఒక చిన్న గ్రామము అన్నట్టుగా ఉన్నప్పటికీ 2 ప్రాముఖ్యమైన విషయాలు మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఒకటి, ఒక ప్రమాదకరమైనటువంటి విషయం ఏమిటంటే ఇండివిడ్యువలిజం అంటారు. అంటే వ్యక్తిగతంగా ఒకప్పుడు అందరూ కలిసి ఉండేటువంటి వారు ఇప్పుడు ఆయా పరిస్థితులను బట్టి ఎవరికి వారు తమ సొంతంగా ఉండటానికి, అది ఆర్థికంగా ఇండిపెండెంట్గా ఉండటము, ఇతరుల మీద ఆధారపడకుండా ఉండటము, అది ఒక రకంగా మంచిదేమో. కానీ సంబంధాల విషయాల్లో, పరిచయాల విషయాల్లో వ్యక్తిగతంగా ఒక రకమైనటువంటి వ్యక్తిగత ధోరణులు, ఇండివిడ్యువల్గా ఉండటము, ఇండిపెండెంట్గా ఉండటానికి ప్రయత్నం చేయటము, నేను, నా కుటుంబము, నా ఇల్లు, నా కారు అని, నా పనులు, సొంత కార్యాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వటము, అది విరివిగా జరుగుతూ ఉంటుంది. వేరే వారి యొక్క అవసరత నాకు లేదు, అవసరం వచ్చినప్పుడు చూసుకుందాములే అన్నట్టుగా ఈ వ్యక్తిగత జీవన విధానము, ఇతరుల మీద మాకు అవసరం లేదు అనేటువంటి ఒక ధోరణి విస్తరించిన పరిస్థితుల్లో మనం ఉంటున్నాం. తద్వారా బాహ్యంగా చూడటానికి బాగా ఉన్నప్పటికీ కూడా దానివలన ఒక రకమైనటువంటి సంతోషము లేకపోవటం, వేరే వారితో పోల్చుకోవటము, పోటీ పడటము, తృప్తి లేకపోవటము, ఏదైనా నష్టం జరిగితే, ఎవరైనా ఏమైనా అంటే ఒక రకమైనటువంటి చేదైన భావన కలిగి ఉండటము, ఈ వ్యక్తిగత సొంత కార్యాలు చూసుకునే వల్ల ప్రమాదం ఉంది. అది మనము అర్థం చేసుకోవాలి. ఇండిపెండెంట్గా ఆర్థికంగా ఉండటం మంచిదేమో, కానీ వేరే విషయాల్లో, సంబంధాల విషయాల్లో ఇరుగు పొరుగు వారితో సత్సంబంధాలు లేకుండా నేను అనేటువంటి వ్యక్తిగత ధోరణి మాత్రమే కలిగి ఉండటము, దాని వలన ఆరోగ్యానికి మంచిది కాదు, అదే సమయంలో నిజమైనటువంటి సంతోషం కూడా ఉండదు అని మనం చాలాసార్లు గమనిస్తూనే ఉన్నాం. ఇది ఒక ప్రమాదం పొంచి ఉంది. రెండవది, ఎవరైతే సంబంధాలు కలిగి ఉన్నారో, కొంత పరిచయాలు కలిగి ఉన్నారో, ఇతరులతో కలిసిపోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారో, వారికి ఉన్నటువంటి ప్రమాదం ఏమిటంటే, ఒకటి స్వలాభాపేక్ష అని చెప్పి అంటారు. ఏదో ఒక సొంత అపేక్ష, లాభము ఆశించి పరిచయాలు చేసుకునేవారు ఉన్నారు. అదే సమయంలో స్థానము కొరకు, తమ స్థానాల కొరకు, స్థానాన్ని చూపించుకోవడానికి, తమ స్థితులను చూపించుకోవడానికి కూడా రకరకాల
పొరుగువారితో సంబంధాలు కలిగి ఉన్నవారు ఉన్నారు. మూడవది గుర్తింపు కోసం, తమ యొక్క గుర్తింపు కోసం ప్రాకులాడేటువంటి ఆ ప్రాకులాటతో ఇతరులతో సంబంధాలు, పరిచయాలు కలిగి ఉండడానికి ప్రయత్నం చేసేవారు ఉన్నారు. అర్థమవుతుంది అనుకుంటాను. ఈ ఆధునిక సాంకేతిక ప్రపంచంలో రెండు విపరీత ధోరణులు. ఒకటి, వ్యక్తిగతంగా ఎవరితో ఏమి సంబంధం లేకుండా జీవించడానికి ప్రయత్నం చేయటము, ఈ వారికి ఏదైతే సాంకేతిక పరికరాలు ఉన్నాయో వాటితోనే సమయాన్ని గడపటము అనేది ఒక ధోరణి. రెండవది, ఒకవేళ సంబంధాలు కలిగి ఉన్నప్పటికీ కూడా అది స్వలాభాపేక్ష కొరకు, తమ స్థానాల కొరకు, వారు గుర్తింపు కొరకు పరిస్థితులు ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో నిజమైన సంతోషము, నిజమైన ఆనందము అది ఏ విధంగా కలుగుతుందో ఈ ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఒక చక్కని మాట ఇక్కడ ఉంది. 2వ అధ్యాయము 21వ వచనంలో, అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు గాని యేసుక్రీస్తు కార్యములను చూడరు అంది. ఇక్కడ 2 రకాల కార్యాలు చెప్పబడ్డాయి. యేసుక్రీస్తు కార్యములు ఉన్నాయి, సొంత కార్యములు ఉన్నాయి. 2వ అధ్యాయం 4వ వచనంలో, మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే గాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. ఈ 2 వచనాలను మనం కలుపుకుంటే 3 రకాల కార్యాలు మనకు కనపడతాయి. 1 క్రీస్తు కార్యములు, 2 ఇతరుల కార్యములు, 3 సొంత కార్యములు. వీటికి నిజమైన సంతోషం, నిజమైన ఆనందం ఎప్పుడు ఉంటుందంటే వీటిని మనము ఒక చక్కని క్రమబద్ధకరమైనటువంటి ఒక వరుసలో పెట్టినప్పుడు, ఏది ముందు ఏది తర్వాత, ఇక్కడ ఆత్మీయంగా ఆలోచన చేస్తే 1 క్రీస్తు కార్యములు, 2 ఇతరుల కార్యములు, 3 సొంత కార్యములు. అందువలనే మనకు జాయ్ అనే మాటకు కూడా, JOY అనే మాటకు కూడా కొంతమంది ఈ విధంగా చెప్తారు. జే అంటే జీసస్ క్రైస్ట్, ఫస్ట్ మొట్టమొదట యేసుక్రీస్తు ప్రభువారి ప్రాధాన్యత. ఓ అంటే అదర్స్, తర్వాత ఇతరులకు ప్రాధాన్యత ఇవ్వట. మూడవది వై అంటే యు, అప్పుడు మనకు ప్రాధాన్యత ఇచ్చుకొనుట. మనకు ప్రాధాన్యత ఇచ్చే వాటి విషయాల్లో మొట్టమొదట దేవునికి, ఇతరులకు, ఇతరుల క్షేమము. మూడవది మన గురించి ఆలోచన చేసినప్పుడు నిజమైన సంతోషము, నిజమైన ఆనందం ఉంటుంది అని ఇక్కడ దేవుని వాక్యం స్పష్టంగా తెలియచేస్తూ ఉంటుంది. ఈ విధంగా తమ సొంత కార్యములను కాకుండా క్రీస్తు కార్యములను, ఇతరుల కార్యములను పట్టించుకున్నటువంటి వారు ఇక్కడ మనకు ఈ 2వ అధ్యాయములో 4 కనపడతారు. అందులో 1 యేసుక్రీస్తు ప్రభువారు. అది మనము 2 వారాల క్రితము ధ్యానం చేశాము. క్రీస్తు యేసు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండుడి అని యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి పరిశుద్ధాత్మతో ఏక మనస్సు ఏ విధంగా కలిగి ఉన్నాడు, తండ్రి యొక్క ప్రణాళికతో వినయ మనస్సు ఏ విధంగా కలిగి ఉన్నాడు, మనలను పట్టించుకొని ఆయన పరలోకంలో ఉన్నటువంటి సర్వాధికారి, సర్వశక్తిమంతుడు, ఆ పరిశుద్ధుడు, ఆత్మస్వరూపి, ఎవరూ సమీపింపరాని తెలియస్తున్నటువంటి ఆ యొక్క గొప్ప దేవుడు, ఉన్నవాడు అనువాడు, నిన్నాడు నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి ఆ గొప్ప దేవుడు, నిరంతరము ఉండేటువంటి దేవుడు ఒక మానవునిగా ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు? నిన్ను నన్ను పట్టించుకున్నాడు. ఇతరులను పట్టించుకోవటానికి, తన సొంత కార్యములను మాత్రమే కాకుండా మనలను పట్టించుకొని మనలను పాపము నుండి విడిపించడానికి, మన పాపములకు శిక్ష అనుభవించడానికి ఆయన ఏ విధంగా భూలోకానికి వచ్చాడు, ఏ విధంగా జీవించాడు, ఏ విధంగా మరణించాడు, ఏ విధంగా సమాధి చేయబడ్డాడు, ఆయన తిరిగి లేచాడో మనకు ఈ 2వ అధ్యాయము 5వ వచనం నుండి 11వ వచనం వరకు యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా తన సొంత కార్యం మాత్రమే కాకుండా తండ్రితో సమానముగా ఉండుట, విడిచిపెట్టకూడని భాగ్యమనించుకొనకుండా తను తాను దాసునిగాను, రిక్తునిగాను ఏ విధంగా ఆయన ఎంచుకున్నాడో, మానవ రూపాన్ని ఏ విధంగా ధరించుకున్నాడో అది మనకు 2వ అధ్యాయము 5వ వచనం నుండి 11వ వచనం వరకు ఉంది.
ఒకటి యేసుక్రీస్తు ప్రభువారు. అందువలనే ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అన్నాడు. తన ఎదుట వంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి అన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఆ కార్యము చేయుట ద్వారా తండ్రి యొక్క చిత్తము, ఇతరుల యొక్క పాప క్షమాపణకు తన ప్రాణాన్ని ఇవ్వుట, ఆ తర్వాత తనను పెట్టుకొనుట ద్వారా ఆయన తండ్రికి ప్రియమైన కుమారుడుగా తను ఎంతగానో సంతోషించినట్లుగా మనం చూస్తాం. అలానే రెండవ వ్యక్తి ఈ 2వ అధ్యాయము 17వ వచనంలో, మరియు మీ విశ్వాస యాగములోను దాని సంబంధమైన సేవలోను నేను పానార్పణముగా పోయబడినను, నేను ఆనందించి మీ అందరితో కూడా సంతోషింతును అన్నాడు. రెండవ వ్యక్తి పౌలు గారు. యేసుక్రీస్తు ప్రభువారు తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యాలను పట్టించుకున్నాడు. పౌలు గారు కూడా ఇక్కడ అంటున్నాడు, మీ విశ్వాస యాగము నిమిత్తము నేను పానార్పణముగా పోయబడినను. అంటే నేను నలిగిపోయినను, నేను కరిగిపోయినను, నేను ఒకవేళ చనిపోయినను, మీ కొరకు నేను ఆనందిస్తాను అనే మాట ఉపయోగించాడు. వారి యొక్క సంతోషం కొరకు, మీ యొక్క సంతోషం కొరకు నన్ను నేనే అర్పణగా చేసుకుంటున్నాను. ఈ యొక్క డ్రింక్ ఆఫరింగ్ అని చెప్పంటారు. నీళ్ళు ఏ విధంగా పారబోయబడినట్టుగా తన శరీర ప్రాణాత్మ దేహాలను ఏ విధంగా ఖర్చు చేస్తూ ఉన్నాడో అపోసైనటువంటి పౌలు మనకు మాదిరిగా కనపడతాడు. ఆయన సమస్తాన్ని విడిచిపెట్టి ఏ విధంగా ఆయన దేవునికి ప్రాధాన్యత ఇచ్చాడో, ఏ విధంగా ఇతరుల కొరకు తను శ్రమ అనుభవించాడో, తన గురించి ఏ విధంగా పట్టించుకోకుండా ఏ విధంగా సేవ చేశాడో, తద్వారా నిజమైనటువంటి ఆనందము, నిజమైన సంతోషము అన్నాడు. ఖైదీలో ఉన్న ఆనందమే అన్నాడు, చెరసాల్లో ఉన్న ఆనందమే అన్నాడు, పిడిగుద్దులు గుద్దిన ఆనందమే అన్నాడు. ఎక్కడి నుండి వచ్చింది ఆనందం అంటే, ఒకటి క్రీస్తు మొట్టమొదటి ప్రాధాన్యత, 2 ఇతరుల యొక్క క్షేమం గురించి ఆలోచన చేయుట, 3వది ఆ తరువాత తన గురించి ఆలోచన చేయుట. ఇది పౌలు గారు. ఇదే 2వ అధ్యాయంలో 3వ వ్యక్తి ఉన్నాడు. ఆయన కూడా తన సొంత కార్యములను కాకుండా ఇతరుల కార్యాలను కూడా చూసినటువంటి వ్యక్తి. అతని పేరు తిమోతి. యవనస్తుడు, యవన కాలంలోనే ప్రభువు నమ్ముకున్నాడు. సంఘంలో సహవాసంలో మంచి పేరు పొందాడు, మారు మనసు పొందాడు, మంచి పేరు పొందాడు. అపోసైనటువంటి పౌలు తనకు పరిచర్యకు రమ్మన్నప్పుడు తనతో పాటు అనేక యాత్రలు చేయటానికి, శ్రమలు అనుభవించడానికి పరిచర్యకు వచ్చాడు. పౌలు గారికి సేవ చేశాడు. సన్, సర్వెంట్ అండ్ సబ్స్టిట్యూట్ అంటాం. పౌలు గారికి ఆత్మీయ కుమారుడుగా ఉన్నాడు. పౌలు గారికి ఒక దాసుడిగా సేవ చేశాడు. ఒకవేళ పౌలు గారు ఒక స్థలానికి వెళ్ళలేకపోయినప్పుడు ఆయన స్థానములో తిమోతి కూడా వెళ్ళినట్టుగా మనం చూస్తాం. ఈ యవనస్తుడికి కూడా ఇక్కడ రాయబడి ఉంది ఆయన గురించి, మీ క్షేమ విషయమై 2వ అధ్యాయము 20వ వచనంలో, మీ క్షేమ విషయమై నిజముగా చింతించువాడు అతని వంటి వాడు ఎవడునూ నా యొద్ద లేడు. ఫిలిప్పీల యొక్క క్షేమము నిమిత్తం, ఇతరుల యొక్క క్షేమ నిమిత్తం, వారి బాగోగుల నిమిత్తము నిజముగా చింతించువాడు, ఆలోచన చేసేవాడు, బాధపడేవాడు, వారిని ఏ విధంగా బలపరచాలి, స్థిరపరచాలి, ధైర్యపరచాలి అని ఆలోచన చేసేటువంటి వాడు తిమోతిగా మనకు కనపడతాడు. తన సొంత కార్యాలు మాత్రమే కాదు, యేసుక్రీస్తు ప్రభువారి కార్యాలకు ప్రాధాన్యత ఇచ్చేవాడు తిమోతి. యోగ్యత కలిగిన వాడు తిమోతిగా మనం చూస్తాం. అంత మాత్రమే కాదు, ఇతరులకు సేవ చేశాడు. తండ్రి లాంటి వయసులో పెద్దగా ఉన్నటువంటి పౌలు గారికి సేవ చేశాడు. ఒకవేళ పౌలు గారు, అయ్యా నాకు కాదు, నువ్వు పలానా ప్రదేశానికి వెళ్ళాలి, ప్రయాణం చేయాలి అన్నప్పుడు తన సమయాన్ని, తన ప్రయాణాన్ని ఉపయోగించి సేవ చేయడానికి వెళ్ళినట్టుగా మనం చూస్తాం. ప్రియులారా, తద్వారా తిమోతి కూడా తన సొంత కార్యము కాకుండా ఇతరుల కార్యములు పట్టించుకోవటం, సొంత కార్యములు కాకుండా క్రీస్తు కార్యములను చూడటం, అది మనం చూస్తాం. తద్వారా తిమోతి ద్వారా ఎంతోమంది ఆనందము, సంతోషించినట్టుగా మనం చూస్తాం. 4వ వ్యక్తి ఇక్కడ ఉన్నాడు. ఆయన పేరు ఎపఫ్రదీతు. ఆయన గురించి 25వ వచనం నుండి 30వ వచనం వరకు ఉంది. అతడు జత పనివాడు, ఇతరులతో కలిసి పనిచేసేటువంటి వాడు,
యోధుడు, కష్టపడేటువంటి వాడు, దూత, సమాచారాన్ని తీసుకొచ్చేటువంటి వాడు. ఫిలిప్పీ ప్రాంతం నుంచి రోమాకు అపోసినటువంటి పౌలు దగ్గరకు ప్రయాణం చేశాడు. అతడు దూత, అవసరానికి పరిచర్య చేసేటువంటి వాడుగా ఇక్కడ కనపడతాడు. అటువంటి వ్యక్తి కూడా ఆయన గురించి రాయబడి ఉంది 27వ వచనములో, నిజముగా అతడు రోగి అయి చావునకు సిద్ధమై ఉండెను గాని దేవుడు అతన్ని కనికరించెను. 26వ వచనంలో, అతడు రోగి ఆయనని మీరు వింటిరి కనుక అతడు మిమ్మల్ని అందరినీ చూడ మిగుల అపేక్ష గలవాడై విచారపడుచున్నాడు. ఇతరుల విషయమై ఒక ఆశ, అపేక్ష, ఒక విచారం, వారి పట్ల ఒక ప్రేమ, వారిని చూడాలి, ఆదరించాలి, ధైర్యపరచాలి, వారిని బలపరచాలన్నటువంటి ఒక ఆలోచనతో ఆయన తన రోగము కంటే కూడా ఇతరులను గురించి ఆలోచన చేస్తున్నట్టుగా ఎపఫ్రదీతు గురించి మనకి ఇక్కడ వ్రాయబడి ఉంది. కాబట్టి నిజమైనటువంటి సంతోషం, నిజమైనటువంటి ఆనందం ఎప్పుడు కలుగుతుంది అంటే యేసుక్రీస్తు ప్రభువారి వలె, పౌలు వలె, తిమోతి వలె, ఎపఫ్రదీతు వలె సొంత కార్యములను కాకుండా యేసుక్రీస్తు ప్రభువారి కార్యాలను చూడటం, సొంత కార్యములు కాకుండా ఇతరుల యొక్క కార్యాలు మనం చూడటం మనం నేర్చుకోవాలి అండి. ఇతరుల కార్యాలను చూడటం అంటే అర్థం ఏంటిది? బైబిల్లో రాయబడి ఉంది కదా, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలని రాయబడి ఉంది. చాలా ప్రాముఖ్యమైనది ఏమిటంటే కోరుకుంటేనే పొరుగువాడండి. మనం ఎవరిని కోరుకోకుండా నాకు ఏమీ పర్వాలేదు, ఎవరితో నాకు సంబంధం లేదు, నేను ఎవరి మీద ఆధారపడను, ఎవరు నా మీద ఆధారపడాల్సిన పని లేదు అన్నట్టుగా వ్యక్తిగతంగా జీవించడానికి ప్రయత్నం చేస్తే అది దీర్ఘకాలంలో నష్టాన్ని కలుగజేస్తుంది, తరువాత తరానికి కూడా ఎంతో నష్టాన్ని కలుగజేస్తుంది అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. అందువల్ల కోరుకోవాలి, కలుసుకోవడానికి ఇతరులను కోరుకోవాలి, పొరుగువారిని కోరుకోవాలి. కోరుకుంటేనే పొరుగువాడు, కోరుకుంటేనే సహవాసం అనే విషయాన్ని మనం జ్ఞాపం చేసుకోవాలి. ఏ విధంగా ఇతరుల యొక్క క్షేమం కోరుకుంటాము అంటే వారి గురించి ప్రార్థన చేయటం, వారితో సంభాషణ చేయటం, వారిని దర్శించటం, వారి కొరకు ప్రయాణం చేయటం, కొంత ప్రాధాన్యత ఇతరులకు ఇవ్వటం, వారి అవసరతల్లో, అక్కర్లో వారిని ఆదుకొనటం, కొంత సమయాన్ని వారి కొరకు హెచ్చించటం, వారి యొక్క ఆత్మీయ, మానసిక, శారీరక వాటి తెలుసుకుంటూ వారి యొక్క అవసరాలను తీర్చటం. తద్వారా ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకున్న వారైతే ఆత్మీయంగా బలపడతారు, స్థిరపడతారు. ఒకవేళ ప్రభువును నమ్ముకోకపోతే మన ప్రేమను బట్టి, మనం పట్టించుకునే దాన్ని బట్టి వారు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ప్రేమను అర్థం చేసుకొని ప్రభువుని నమ్మేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది, ప్రతివాడు అనేక మంది ఉన్నారు కానీ అందరూ సొంత కార్యాలను చూసుకుంటున్నారు. యేసుక్రీస్తు ప్రభు వారి కార్యాలను చూడట్లేదు, ఇతరుల కార్యాలను కూడా పట్టించుకోవట్లేదు. తద్వారా ఎంతో నష్టం. ఒకవేళ ఆత్మీయత ఉండొచ్చామో కానీ ఆనందమైనటువంటి పరిస్థితులు ఉంటూ ఉన్నాయి. ఒకవేళ పట్టించుకున్నా కూడా స్వలాభాపేక్షనో, స్థానం కొరకో, లేకపోతే గుర్తింపు కొరకో ప్రాకులాడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. తద్వారా కూడా నిజమైనటువంటి సంతోషం, నిజమైనటువంటి ఆనందం లేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ సమయంలో ప్రభు గురించి ఆలోచన చేద్దాం. క్రీస్తు ఏ విధంగా మన కొరకు మనల్ని పట్టించుకుని లోకానికి వచ్చాడో ఆయన ఆలోచన చేసుకుందాం. ఆనాడు భక్తులు పౌలు గారు, తిమోతి గారు, ఎపఫ్రదీతు వారు ఏ విధంగా తమ కొరకు కాకుండా క్రీస్తు కార్యముల నిమిత్తము ఇతరుల కొరకు జీవించారో ఆలోచన చేసుకుందాం. తద్వారా ఇతరులను పట్టించుకొని వారి యోగక్షేమాలు వారి కొరకు ప్రార్థన చేస్తూ నిజమైన ఆనందాన్ని, నిజమైన సంతోషాన్ని అనుభవిద్దాం. ఒకవేళ ఇంకా యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచకపోతే దయతో యేసుక్రీస్తు ప్రభు వారు నిన్ను నన్ను పట్టించుకొని ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టాడు. కాబట్టి ఆయన యందు విశ్వాసం ఉంచితే పాప క్షమాపణ, పరలోక భాగ్యం. ప్రభునందు విశ్వాసం ఉంచండి. ప్రభు నమ్ముకున్నటువంటి వారు 3 కార్యాలు జ్ఞాపం చేసుకుందాం. మొట్టమొదట దేవుని కార్యాలు, క్రీస్తు కార్యాలు. 2 ఇతరుల కార్యాలు. 3వది ఆ తర్వాత మన సొంత కార్యాలు చూస్తా ద్వారా దైవ సంబంధమైనటువంటి ఆనందము, నిజమైన సంతోషము అనుభవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక. దేవుడి వాక్య భాగాన్ని దీవించి ఆస్వాదించునుగాక. ఇంతవరకు మీరు విన్న ఈ కార్యక్రమము మీకు దీవెనకరంగా ఉన్నదని మా నమ్మకం. ఈ కార్యక్రమమును గూర్చి
పూర్తి వివరాలకై మమ్మల్ని కాంటాక్ట్ చేయవలసిన మా ఇమెయిల్ ఐడి info@fibaonline.org.